హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. మొన్న ఈ మధ్య రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఎన్నికల ప్రచారం ఆయన చేసుకుని, కానీ వాళ్ళ తరపున కొంతమంది నాయకులు మోడీ గారి తల్లిని చాలా అవమానకరంగా, చాలా అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది చాలా తప్పు. ఒక రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడై ఉండి ఇలా తమ పార్టీ నాయకులు కొందరు ఇలా తప్పుగా మాట్లాడుతుంటే, ఒక తల్లిని తప్పుగా మాట్లాడుతుంటే, ఇది తప్పు అని చెప్పకుండా, పన్నెత్తి మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఇది సబబు కాదు. ఇలాంటి వాళ్ళందరూ ఒక ప్రతిపక్ష నాయకులు, దేశానికి ఉద్ధరించే వాళ్ళు. వీళ్ళమ్మ కూడా ఏదో ఇటలీ నుండి వచ్చి ఇక్కడ ఇండియా వాళ్ళని 75 సంవత్సరాల నుండి ఈ ఇండియా వాళ్ళని ఎన్ని అష్ట కష్టాలు పెట్టి ఇది చేసినా సరే ఎప్పుడు ఇండియా వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ ఏమీ అనలేదు. వాళ్ళ సంస్కృతిలో అవన్నీ ఉండవులండి. వాళ్ళ సంస్కృతి సంస్కారంలో అవన్నీ ఉండవు. కానీ ఇక్కడ భారతదేశంలో సాటి తల్లి, ఒక తల్లి అంటే ఎవరికైనా తల్లినే. నీ తల్లి నా తల్లి అని కాదు. అందుకే బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్త్రీని అమ్మాయి ఇట్టాం, అమ్మని సంబోధిస్తాం. వేరే దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లోనంతా ఏ ఉమెన్ అంటారు. అదే వాళ్ళ సంస్కారం. ఆ సంస్కారం అంతా ఇక్కడ చూపించొద్దు దయచేసి ఆ సంస్కారం అంతా ఇక్కడ చూపించొద్దు. ఈ భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో నీకు తెలియకపోతే నేర్చుకో. నీ ఎదుటికి ఎన్నెన్ని మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉండడం ఏంటి? అది తప్పని చెప్పాలి కదా. ఇందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇందుకే వీళ్ళ తల్లి వేరే వాళ్ళ తల్లి కాదు. మీరేదో పెద్ద ఆకాశం నుండి ఉడిపడలే. సామాన్య ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు. మీరు సిగ్గు లేకపోతే సరే. మాట నోటి నుండి జారిన మాట విలువైనదై ఉండాలా, మాట మంచిదై ఉండాలా. అప్పుడే నీ విలువ పెరుగుతుంది, నీకు మర్యాద ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మాట్లాడే మాటల్లో ఏమైనా తప్పుంటే క్షమించండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.